ఒక విషయం ఊహించుకుందాం. ఒక లాటరీ టికెట్ కొంటున్నప్పుడు అందులో ఓడిపోవడానికి ఏకంగా 67% అవకాశాలున్నాయని ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఎవ్వరూ కొనరు కదా. అంటే అందులో గెలిచే ఛాన్స్ చాలా తక్కువ అని స్పష్టంగా తెలుస్తోంది. అవును. కానీ ఆశ్చర్యం ఏంటంటే స్టాక్ మార్కెట్లో రోజూ లక్షలాది మంది అదే పని చేస్తున్నారు. ఏంటంటే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అనే లాటరీ టికెట్ కొని తాము ఏదో అద్భుతమైన బంగారు గనిని కనిపెట్టామని సంబరపడుతుంటారు. నిజమే. మార్కెట్ పెరుగుతుందంటే కాల్ ఆప్షన్ కొనాలి, పడుతుందంటే పుట్ ఆప్షన్ కొనాలి అనే ఒక సింపుల్ ఆలోచనతో వస్తుంటారు. ఖచ్చితంగా. ఇంత సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా డబ్బులు సంపాదించొచ్చు అనే ఒక పెద్ద భ్రమ మార్కెట్లో ఉంది. అందుకే ఈరోజు మన డీప్ డైవ్ మిషన్ ఏంటంటే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ వెనుక ఉన్న అసలైన గణితం మరియు సైకాలజీ గురించి పూర్తిగా విశ్లేషించటం. రైట్. బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ వరకు ప్రతీదీ మాట్లాడుకుందాం. అసలు ఈ కాల్, పుట్ అనేవి ఆప్షన్స్ ప్రపంచంలో కేవలం ఆంగ్ల భాషలోని ఏ మరియు జెడ్ లాంటివి మాత్రమే. అంటే కేవలం ఆ 2 అక్షరాలు తెలిసినంత మాత్రాన మనం షేక్స్పియర్ నవలలు రాసేయలేము అంటారు. అవునవును, అంతే కదా. ఆప్షన్స్ అనేవి అత్యంత సంక్లిష్టమైన గణిత సూత్రాలతో నడిచే కాంట్రాక్ట్లు. వాటి అసలు యంత్రాంగం తెలియకుండా బరిలోకి దిగితే ఆ 67% ఓటమి జాబితాలో చేరడం ఖాయం. కానీ ఇక్కడ ఒక విషయం, చాలా మందికిది తెలియదు. ఎక్కడో ఒక వారం రోజులు బేసిక్స్ నేర్చుకుని నేరుగా మార్కెట్లో ట్రేడింగ్ చేయడం మొదలు పెడతారు. తమ మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఓపెన్ చేసి ట్రేడ్ వేసి లక్షలు సంపాదిద్దామనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఎవరితో పోటీ పడుతున్నారో వాళ్ళకి కనీస అవగాహన ఉండదు గదా. అదే అసలైన సమస్య. ఒక సాధారణ ట్రేడర్ తన మొబైల్ పట్టుకుని ట్రేడ్ వేసే సమయానికి అవతలివైపు ఎఫ్ఐఐలు, డిఐఐలు, అలాగే హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అని పిలిచే అతిపెద్ద సంస్థలు కాచుకుని ఉంటాయి. ఈ హెచ్ఎఫ్టీల గురించి చెప్పాలంటే వీళ్ళు కేవలం మిల్లీ సెకండ్లలో ట్రేడింగ్ చేయడానికి తమ సర్వర్లను నేరుగా స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్లోనే అద్దెకు తీసుకుని పెడతారు గదా. చేసేస్తాయి. అలాంటి వాళ్లతో మనం పోటీ పడుతున్నాం. వెయిట్ దీన్ని బట్టి చూస్తే 2 గంటలు నెట్స్లో క్రికెట్ ఆడి నేరుగా అంతర్జాతీయ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి వెళ్ళినట్లే ఉంది పరిస్థితి. క్రికెట్ కంటే కూడా దీన్ని బాక్సింగ్తో పోలిస్తే మరింత ఖచ్చితంగా ఉంటుంది. మనం బాక్సింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల పాటు కోచ్లు చేతులకు గ్లౌజులు కూడా ఇవ్వరు. ఓహ్, అంటే కేవలం మూవ్మెంట్స్ మాత్రమే నేర్పిస్తారా? అవును, కేవలం కాళ్ల కదలికలపైన, అదే ఫుట్వర్క్ పైన మాత్రమే శిక్షణ ఇస్తారు. ఎందుకంటే బ్యాలెన్స్ నిలబెట్టుకోగలిగితేనే రింగ్లో నిలబడగలరు. ఆప్షన్స్లో ఈ గణితం, గ్రీక్స్, మార్జిన్ వాల్యూస్ అనేవి ఆ ఫుట్వర్క్ లాంటివి. సూపర్ అనాలజీ. అవేంటో తెలియకుండా ఒక్క పంచ్ విసిరినా కౌంటర్ పంచ్కి నాకౌట్ అయిపోతారు. సరే, ఆ ఫుట్వర్క్ వెనుకున్న అసలు గణితాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. రైట్. ముందుగా ఈ కాల్ ఆప్షన్ కొనేవాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 50,000 పాయింట్ల దగ్గర ఉందనుకుందాం. ఓకే. ఇప్పుడు 50,000 స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాల్ ఆప్షన్ ప్రీమియం మార్కెట్లో 240 రూపాయలుందనుకోండి. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజు 15 ఉంటుంది కదా. కాబట్టి ఆ ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి 15 × 240 అంటే 3,600 రూపాయలు పెట్టుబడి అవసరమవుతుంది. ఖచ్చితంగా. కేవలం 3,600 రూపాయలే. ఇక్కడే కొనేవాడి ఆశ మొదలవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అమాంతం 500 పాయింట్లు పెరిగిందనుకో, తన ప్రీమియం డబుల్ అవుతుంది అని లెక్కలేసుకుంటారు. అవును కదా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుందనే ఈ క్యాల్కులేషనే జనాలను విపరీతంగా ఆకర్షిస్తుంది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. ఏంటది? బయ్యర్కి కేవలం 3,600 రూపాయలకే ఆ కాంట్రాక్ట్ దొరుకుతున్నప్పుడు అసలు ఆప్షన్ అమ్మేవాడు ఎందుకు అమ్ముతున్నాడు? అతనేమైనా మూర్ఖుడా? ఇక్కడే ట్రేడింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యముంది. సెల్లర్ ఎందుకు అమ్ముతాడంటే అతనికి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ లేదా గెలిచే అవకాశాలు బయ్యర్ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. 2 రెట్లు ఎక్కువ అంటే గణితం ప్రకారం నంబర్స్ ఎలా ఉంటాయి? ఒక ఆప్షన్ బయ్యర్ గెలిచే అవకాశం కేవలం 33% మాత్రమే. కానీ అదే ట్రేడ్లో ఆప్షన్ సెల్లర్ గెలిచే అవకాశం 67% ఉంటుంది. వెయిట్ సెల్లర్కి 67% గెలిచే అవకాశం ఉంటే ఇక అందరూ బయర్స్గానే ఎందుకుంటారు? అందరూ సులభంగా ఆప్షన్స్ అమ్మొచ్చు కదా. ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. అదే అపరిమితమైన రిస్క్ మరియు మార్జిన్. బయ్యర్ 3,600 రూపాయలు పెట్టికొంటే అతనికొచ్చే గరిష్ట నష్టం అంతే. రైట్. మార్కెట్ ఎంత పడిపోయినా ఆ 3,600 కంటే ఎక్కువ నష్టపోడు. అవును. కానీ సెల్లర్ అదే కాంట్రాక్ట్ను అమ్మాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ అతని అకౌంట్లో దాదాపు 1,00,000 రూపాయల వరకు మార్జిన్ను బ్లాక్ చేస్తుంది. 1,00,000 రూపాయలా?
అంటే బయ్యర్ కేవలం వేలలో ట్రేడ్ చేస్తే సెల్లర్ అదే ట్రేడ్కు ₹1,00,000 హోల్డ్ చేయాలా? ఎందుకలా? ఎందుకంటే ఆప్షన్స్ అనేది నిజానికి ఒక ఇన్షురెన్స్ కాంట్రాక్టు లాంటివి. మీరు కారుకి ఇన్షురెన్స్ తీసుకున్నప్పుడు తక్కువ ప్రీమియం కడతారు కదా. అవును, ఒక 10,000లా కడతాం. కానీ కారు యాక్సిడెంట్ అయితే ఇన్షురెన్స్ కంపెనీ లక్షలు చెల్లించాలి. ఇక్కడ బయ్యర్ ఇన్షురెన్స్ కొంటున్నాడు, సెల్లర్ ఇన్షురెన్స్ కంపెనీలా వ్యవహరిస్తున్నాడు. ఓ, అర్థమైంది. అంటే మార్కెట్ అమాంతం పెరిగిపోయి బయ్యర్కు ₹1,00,000 లాభమొస్తే ఆ డబ్బు సెల్లర్ జేబులోంచే వెళ్ళాలి. ఖచ్చితంగా. ఆ టైంలో సెల్లర్ చేతులెత్తేకుండా ఉండటం కోసమే ఎక్స్చేంజ్ ముందుగానే ఆ ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకుంటుంది. వండర్ఫుల్ అనాలజీ. కాబట్టి సెల్లర్ తన 67% గెలుపు అవకాశం కోసం భారీ మూలధనాన్ని పణంగా పెడుతున్నాడు. ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. రైట్. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. మార్కెట్ మనం అనుకున్న దిశలో వెళ్తున్నప్పటికీ కొన్నిసార్లు ఈ ఆప్షన్ ప్రీమియంలు అస్సలు పెరగవు. అవునవును, నేను కూడా విన్నాను. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే బయ్యర్ కొన్న ఆప్షన్ ప్రీమియం కూడా 100 పాయింట్లు పెరగాలి కదా, కానీ అలా జరగదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ డెల్టా అనే ఒక గ్రీక్ పారామీటర్ పనిచేస్తూ ఉంటుంది. అండర్లయింగ్ యాసెట్ ఒక పాయింట్ కదిలితే ఈ ఆప్షన్ ప్రీమియం ఎన్ని పాయింట్లు కదులుతుంది అనేది ఈ డెల్టా నిర్ణయిస్తుంది. అంటే డెల్టా 0.5 ఉందనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే మన ప్రీమియం కేవలం 50 పాయింట్లు మాత్రమే పెరుగుతుందన్నమాట. అంతే కదా. బయ్యర్ కొన్న కాంట్రాక్ట్ వాల్యూ మార్కెట్ స్పీడ్ని బట్టి సగం లేదా కొంత శాతం మాత్రమే పెరుగుతుంది. సరే, డెల్టా వల్ల ప్రీమియం నెమ్మదిగా పెరుగుతుందనుకుందాం. కానీ ఇంకో విచిత్రమైన విషయమేంటంటే మార్కెట్ పెరగదు పడదు, ఒకే దగ్గర అలా ఉండిపోతుంది. కానీ అకౌంట్లో మాత్రం నష్టాలు కనిపిస్తుంటాయి. ఈ అదృశ్య శక్తి ఏమిటి? బయ్యర్లకు అతిపెద్ద శత్రువు, సెల్లర్లకు అత్యంత ప్రాణమిత్రుడు. అదే తీటా లేదా టైం డికే. ఆప్షన్ కాంట్రాక్ట్లకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. అవును, ప్రతి గురువారం లేదా ఆ వారం చివర్లో ఉంటుంది. రైట్. సమయం గడిచే కొద్దీ ఆ కాంట్రాక్ట్ వాల్యూ తగ్గిపోతూనే ఉంటుంది. దీన్నొక ఐస్ క్రీం ఉదాహరణతో చూద్దాం. ఎవరైనా ఒక ఐస్ క్రీం కొని చేతిలో పెట్టుకున్నారు అనుకుందాం. ఎండలో పెట్టుకున్నారని చెప్పాలి. హాహా, అవును, ఎండలోనే. సమయం గడిచే కొద్దీ ఐస్ క్రీం ఏమవుతోంది? కరిగిపోతూనే ఉంటుంది కదా. ఖచ్చితంగా, చేతికి ఏమీ మిగలదు. ట్రేడింగ్లో కూడా అంతే. సోమవారం నాడు 240 ఉన్న ప్రీమియం బుధవారం నాటికి మార్కెట్ ఎటూ కదలకుండా ఉన్నప్పటికీ కేవలం సమయం గడిచిపోయినందుకు అది 150కి పడిపోతుంది. వావ్! అంటే గురువారం ఎక్స్పైరీ సమయానికి మార్కెట్ అక్కడే ముగిస్తే ఆ ప్రీమియం కాస్త జీరో అయిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కరిగిపోయిన ఐస్ క్రీం మొత్తం సెల్లర్ జేబులోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక బయ్యర్ మార్కెట్ డైరెక్షన్ను ఖచ్చితంగా అంచనా వేయడమే కాకుండా అది ఏ సమయానికి జరుగుతుందో కూడా పక్కాగా చెప్పగలగాలి. లేకపోతే ఈ తీటా అనేది పెట్టుబడిని నిశ్శబ్దంగా తినేస్తుంది. అవును, టైమింగ్ చాలా ముఖ్యం. కానీ ఒక్క నిమిషం, ఈ లెక్కలన్నీ సెల్లర్కే అనుకూలంగా ఉన్నప్పుడు సెల్లర్స్ ఎందుకు నష్టపోతారు? తీట వాళ్లకే సపోర్ట్ చేస్తుంది, గెలిచే ఛాన్స్ వాళ్లదే. కానీ సెల్లర్స్ కూడా రాత్రికి రాత్రి అకౌంట్లు ఖాళీ చేసుకున్న సందర్భాలుంటాయి కదా. ఆహా, ఇక్కడే అసలు గేమ్ చేంజర్ ఉంది. సెల్లర్ వేసుకున్న ఈ పక్కా లెక్కలన్నిట్నీ ఒకే ఒక్క దెబ్బతో నాశనం చేసే ఒక బ్రహ్మాస్త్రం మార్కెట్లో ఉంది. అదే వాలటాలిటీ. వాలటాలిటీనా? అంటే మార్కెట్ కుదుపులంటారే అదా? అవును. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ లేదా ఐవి అంటారు. సెల్లర్స్ నష్టపోవడానికి ప్రధాన కారణం మార్కెట్లో వచ్చే అకస్మాత్తు భయం లేదా పానిక్. ఈ ఐవి అసలు ఎలా పనిచేస్తుంది? దీనికేదైనా రియల్ వరల్డ్ ఉదాహరణ ఉందా మన దగ్గర? మనకి బాగా వర్షం పడుతున్నప్పుడు క్యాబ్ యాప్స్లో సర్జ్ ప్రైజింగ్ చూస్తుంటాం కదా. సాధారణ రోజుల్లో ఆఫీస్కి వెళ్లడానికి ₹200 అవుతుంది. రైట్. కానీ అకస్మాత్తుగా భారీ వర్షం పడి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి అందరికీ ఒకేసారి క్యాబ్ కావాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? అదే క్యాబ్కి ₹1000 చూపిస్తుంది యాప్లో. దూరం అదే అయినా రేటు 5 రెట్లు పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మార్కెట్లో ఐవి చేసేది ఖచ్చితంగా ఇదే. ఈ సర్చ్ ప్రైజింగ్ లాగానే మార్కెట్లో ఏదైనా అనిశ్చితి లేదా భయం వచ్చినప్పుడు అందరూ ఒకేసారి ఆప్షన్స్ కొనడానికి ఎగబడతారు. అంటే ఎలక్షన్స్ లేదా బడ్జెట్ లాంటి వార్తలొచ్చినప్పుడా? అవును. అప్పుడు మార్కెట్ ఎటూ కదలకపోయినా ఈ డిమాండ్ మరియు భయం వల్ల ప్రీమియంలు అమాంతం పెరిగిపోతాయి. దీనికి జూన్ 4వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలే కదా అతిపెద్ద ఉదాహరణ. ఆ రోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒక్కసారి విడమర్చి చెప్తారా? జూన్ 4న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సాధారణంగా మన ఇండియా విక్స్ అంటే వోలటాలిటీ ఇండెక్స్
14 లేదా 15 రేంజ్లో ఉంటుంది. ఓకే. కానీ ఎన్నికల ఫలితాల రోజు ఆ భయం వల్ల అది ఏకంగా 74కి చేరింది. 74. మై గాడ్. అవును. దీనివల్ల ఏమైందంటే టీటా ప్రకారం కరిగిపోయి కేవలం ₹2 ఒక ఆప్షన్ ప్రీమియం ఈ భయం వల్ల అమాంతం ₹200కు పైగా పెరిగిపోయింది. అంటే ₹2 క్యాబ్ ఫేర్ కాస్త 200 అయిందనమాట. ఈ ఒక్క సంఘటన సెల్లర్స్ ఎందుకు భయపడతారో స్పష్టంగా చెబుతోంది. ఖచ్చితంగా వాళ్ళు ₹2 దగ్గర ఆప్షన్ అమ్మి మహా అయితే 0 అవుతుంది, ఆ ₹2 మనకి వస్తాయి కదా అని లక్షల మార్జిన్ పెట్టి కూర్చుంటే అది 200కి వెళ్లడం వల్ల వాళ్ళ అకౌంట్స్ వాషౌట్ అయిపోతాయి. ఆ రోజు బయర్స్ అయితే జాక్పాట్ కొట్టారు. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. అదే ఐవీ క్రష్. ఎప్పుడైతే ఆ ఎన్నికల ఫలితాలు వచ్చేసి ఆ అనిశ్చితి తొలగిపోయిందో ఆ వెంటనే ఐవీ అమాంతం పడిపోతుంది. అంటే వర్షం ఆగిపోగానే క్యాబ్ ధరలో మళ్లీ సాధారణ స్థితికి పడిపోయినట్లు. అవును. ఆ ₹200 ప్రీమియం ఒక్క గంటలో మళ్ళీ ₹10కు పడిపోతుంది. రీటైల్ ట్రేడర్స్ ఈ విషయం తెలియక 200 దగ్గర కొని సర్వస్వం కోల్పోతారు. ఈ వాలటాలిటీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదనమాట. అయితే ఈ భయాన్ని కేవలం ఈవెంట్ సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా కొందరు స్మార్ట్ ట్రేడర్స్ తమకు అనుకూలంగా వాడుకుంటారు కదా. అవును. ఆ ఫేక్ క్రాష్ వ్యవహారం అంటారు దీన్ని. చైనాకి చెందిన ఒక టెక్ ఈటీఎఫ్లో జరిగిన సంఘటన దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ ఏం జరిగింది? మార్కెట్ ఎంతో స్థిరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఎవరో 19 లక్షల క్వాంటిటీని ఒకేసారి మార్కెట్లో అమ్మేశారు. దానికి ఎలాంటి ప్రాథమిక కారణం లేదు. అంటే కంపెనీలో ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేదు? అస్సల్లేదు. కేవలం పెద్ద మొత్తంలో డంప్ చేయడం వల్ల ఆ ఈటీఎఫ్ ధర 5 నిమిషాల్లో 4% పడిపోయింది. ఓ, దీన్ని చూసి రిటైల్ ట్రేడర్లు భయపడి తమ దగ్గర ఉన్నవి కూడా అమ్మేయడం మొదలుపెట్టుంటారు. పానిక్ సెల్లింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ మార్కెట్ మెకానిజం తెలిసిన స్మార్ట్ మనీ వాళ్లేం చేస్తారంటే ఆ పడిపోయిన ధర కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఆ భయం కొద్దిసేపే ఉంటుంది. మళ్ళీ గంటలో మార్కెట్ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కింద పడినప్పుడు కొన్నవాళ్లకి అది అక్షరాల ఫ్రీ మనీ లాంటిది కదా. అవును, ఖచ్చితంగా. ఇలాంటివి గుర్తించాలంటే గ్రీక్స్, వొలటాలిటీ లాంటి యంత్రాంగాలపై పట్టుండాలి. సరే, ఇప్పటివరకు మనం బయ్యర్ వర్సెస్ సెల్లర్ చూసాం. మార్జిన్ ఎందుకు తీసుకుంటారో అర్థం చేసుకున్నాం. వొలటాలిటీ ప్రీమియంలను ఎలా ఆకాశానికి తీసుకెళ్తుందో విశ్లేషించాం. అవును. కానీ నాకొక డౌట్. ఈ గణితమంతా పక్కాగా తెలిసినా సరే చాలామంది ట్రేడర్లు, ఆఖరికి ఈ గ్రీక్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు కూడా మార్కెట్లో ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు? వాళ్లను శాసించేదేంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే గణితం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కానీ మనుషుల మెదడు ఆ గణితాన్ని అనుసరించదు. ఇక్కడే ట్రేడింగ్ సైకాలజీ రంగంలోకి వస్తుంది. అంటే ఎమోషన్స్ అంటారా? అవును. మార్కెట్లో సంపద సృష్టి అనేది లీనియర్ గ్రోత్ కాదు. అంటే ఒక జాబ్ చేస్తున్నప్పుడు నెల నెల ఖచ్చితంగా జీతం ఎలా వస్తుందో మార్కెట్లో రోజుకు ₹1000 అలా స్థిరంగా రావు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని కొట్టేయాలని చూడ్డం అనేది వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా అవ్వదు. ఒక కిరాణా కొట్టు నడిపే వ్యక్తిని తీసుకోండి. అతనికి ప్రతి వస్తువు మీద 5% లాభం వస్తుందని తెలుసు. ₹10 పెడితే ₹0.5 లాభమని నిదానంగా వ్యాపారం చేసుకుంటాడు. కానీ ట్రేడింగ్లోకి రాగానే సైకాలజీ మారిపోతుంది. కిరాణా వ్యాపారిలా ఆలోచించరు. ఒక క్యాజినోలో బెట్టింగ్ వేసేవాళ్ల ప్రవర్తిస్తారు కదా. ఈ క్యాజినో మైండ్సెట్ వల్లే అస్సలు సమస్య. మీరు గమనించే ఉంటారు, ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ తీసుకుంటారు. ఒక ₹10,000 లాభం వస్తుంది. రైట్. వాళ్ల లెక్క ప్రకారం ఆ రోజుకి ఆ లాభం చాలు, సిస్టమ్ కట్టేయాలి. కాని మెదడు ఆపుకోనివ్వదు. ఇంకొక్క ట్రేడ్ తీసుకుందాం, రౌండ్ ఫిగర్ 12,000 చేసి ఆపేద్దాం అనుకుంటారు. అదే అతిపెద్ద ట్రాప్. ఆ ₹2,000 ఆశ కోసం మళ్లీ ఎంటరవుతారు. అప్పటికే మార్కెట్ ట్రెండ్ మారిపోయుంటుంది. సెకండ్ల వ్యవధిలో ఆ 10,000 లాభం కాస్త 0 అయిపోతుంది. ఇక్కడితో ఆగిపోరు కదా. ఇప్పుడు వాళ్ల ఈగో దెబ్బతింటుంది. నాకొచ్చిన 10,000 మార్కెట్ ఎలా తీసుకుంటుంది, దాన్ని నేను వెనక్కి లాక్కోవాలి అని రివెంజ్ ట్రేడింగ్ మొదలుపెడతారు. ఖచ్చితంగా. అప్పుడేమవుతుంది? వాళ్ల అసలు పెట్టుబడిలో నుంచి మరో 10,000 నష్టపోతారు. ఉదయం లాభంతో ఉన్న వ్యక్తి మధ్యాహ్నానికి ₹20,000 మైనస్లోకి వెళ్ళిపోతాడు. ఇది వినడానికే చాలా భయంగా ఉంది. అంటే ఇది కేవలం గణితం కాదు, మానసిక సమతుల్యత కోల్పోవడం. అందుకే ట్రేడింగ్లో మూలధన రక్షణ అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ రూల్ అంటారు. 100కి 100 నిజం. మీరు లాభాలు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న క్యాపిటల్ను పోగొట్టుకోకూడదు.
దీన్నే సింపుల్గా చెప్పాలంటే ఒకరోజు ట్రేడింగ్ మానేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. కానీ డబ్బులు లేకపోతే రేపటి ఆటలో మనం ఉండం. అవును. లా ఆఫ్ లార్జ్ నంబర్స్ అనే ఒక సూత్రముంది కదా. క్యాసినో ఓనర్లు దీనిపైనే బతుకుతారు. వాళ్లకు ప్రతి ఆటలోనూ లాభం రాదు. వాళ్ళ ఎడ్జ్ కేవలం 51% మాత్రమే ఉంటుంది. అంటే కస్టమర్ ఎడ్జ్ 49%. దాదాపు సమానంగానే ఉంది గదా. ఉంది. కాని వాళ్ళు లక్షలాది ఆటలాడిస్తారు కాబట్టి ఆ 2% లాభమే వాళ్ళను కోటీశ్వరులం చేస్తుంది. ట్రేడర్ కూడా అలాగే ఆలోచించాలి. ప్రతి ట్రేడ్లో 6 కొట్టాలని మొత్తం పెట్టుబడిని పెడితే ఒక్కసారి తప్పు జరిగినా గేమ్ ఓవర్. ఆ అదే క్యాపిటల్ని కాపాడుకుంటూ చిన్న చిన్న రిస్కులు తీసుకుంటే ఆ కాంపౌండింగ్ ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఓపిక, సైకాలజీ మరియు రిస్క్ మేనేజ్మెంట్ల కలయికనమాట. అవును. అందుకే వారెన్ బఫెట్ భాగస్వామి అయిన చార్లీ ముంగర్ ఒక మాటంటారు, ప్రపంచమంతా పిచ్చిది కాదు, అర్హతలేని వ్యక్తులందరికీ డబ్బులు పంచిపెట్టడానికి అని. చాలా పవర్ఫుల్ కోటిది. డాక్టర్ అవ్వాలంటే 5 ఏళ్లు చదవాలి, ఇంజనీర్ అవ్వాలంటే 4 ఏళ్లు చదవాలి. కానీ ట్రేడింగ్లో మాత్రం మొదటి రోజే లక్షలు సంపాదించేయాలి అనుకోవటం అమాయకత్వమే. ఖచ్చితంగా. మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఆ స్థాయి మానసిక మరియు సాంకేతిక అర్హతను మనం సాధించాలి. ఇదంతా విన్న తర్వాత నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది రాత్రికి రాత్రే మనల్ని కోటీశ్వరులని చేసే మ్యాజిక్ కాదు. అవును కదా. అది ఖచ్చితమైన అంచనాలు, సంక్లిష్టమైన గ్రీక్స్ పనితీరు మరియు క్రమశిక్షణతో నడిచే ఒక పక్కా వ్యాపారం. నిజమే. మార్జిన్ రూల్స్ అర్థం చేసుకోకుండా, వొలటాలిటీ ఎఫెక్ట్ తెలియకుండా గుడ్డిగా బై లేదా సెల్ బటన్లు నొక్కడమంటే మన డబ్బుని సంతోషంగా వేరేవాళ్లకి దానం చేయడమే. ఆ ఒకవేళ ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే కేవలం ఏ స్ట్రాటజీ వాడాలనేది మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఎందుకు మరియు ఎలా అనే మెకానిజమ్స్ పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఖచ్చితంగా. అయితే వినేవాళ్లందరికీ నేనొక చిన్న ఆలోచన వదిలేయాలనుకుంటున్నాను. ఒకవైపు ఏమాత్రం ఎమోషన్స్ లేని అల్గారథమ్స్, వేల కోట్ల రూపాయలతో ఎదురుచూస్తున్న పెద్ద సంస్థలు. ఈ మార్కెట్ చాలా నిర్దాక్షిణ్యమైనది కదా. అవును, ఎటువంటి డౌట్ లేదు అందులో. మరి ఇలాంటి వాతావరణంలో ప్రతిరోజూ స్క్రీన్ ముందు కూర్చునే ఒక సాధారణ ట్రేడర్కు మిగిలిన ఏకైక ఆయుధమేమిటి? తన వ్యూహాలకు మార్కెట్ సహకరించినప్పుడు అత్యాశకు పోకుండా, సిస్టమ్ ఆఫ్ చేసి ట్రేడ్ చేయకుండా ఆగిపోయే ఆ స్వీయ నియంత్రణేనా? బహుశా అదే అతిపెద్ద ఆయుధం. ఒక మంచి సెటప్ దొరికే వరకు చేతులను కట్టేసుకుని ఎదురుచూసే ఆ మొండి ఓపికే అతన్ని ఈ ఆటలో సజీవంగా ఉంచుతుందేమో. ట్రేడింగ్ అనేది ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలుసుకోవడం కాదు, ఎప్పుడు దూరంగా ఉండాలో ఖచ్చితంగా తెలుసుకోవడమే. ఆ నియంత్రణ ఉన్నవాళ్లదే అసలైన విజయమవుతుందేమో. ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో కలుద్దాం.